బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మంలో ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసన సెగను తాకిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జనం ఎక్కడికక్కడ షాక్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నంతా కూడా గంటల తరబడి నిజంగా అధికారుల కోసం, మంత్రుల కోసం ముఖ్యమంత్రి కూడా రావాలంటూ జనం నిన్న అంతా కూడా నినదించిన పరిస్థితి కనిపించింది. కానీ గంటలు గడిచినా ఏ ఒక్క అధికారి గాని, ఏ ఒక్క మంత్రి గాని అక్కడికి వెళ్లి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై నిన్నటి నుంచి ఖమ్మం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరామర్శకు వెళ్లిన చోట రేవంత్ ఇల్లు మునిగిన కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం ఇస్తామంటే వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. లక్షల్లో నష్టపోతే 10,000 నష్టపరిహారం ఎట్లా అంచనా వేసి ఇస్తారంటూ కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఏమంటున్నారు ప్రజలు అక్కడ? రేవంత్ రెడ్డికి నిరసనల స్వాగతం ఖమ్మం జిల్లా ప్రజలు నిరసనలతో స్వాగతం పలికారు. చాలా ఆవేదనతో ఉన్నారు. 42-43 గంటలుగా నీటిలో మగ్గిపోయినటువంటి ప్రజలకు 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం, అదేదో గొప్ప అన్నట్టుగా ప్రకటించి ఇల్లు మునిగిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తామనడంతోనే పెద్ద ఎత్తున నిరసన మొదలైంది. 10,000 రూపాయలు ఇవ్వడమైంది. 2 నుంచి 4 లక్షలు, 10 లక్షలు, ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు నష్టపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం ఏంటి అనేటువంటిది ప్రజల నుంచి వచ్చినటువంటి నిరసన. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిందికి దిగుతుండగానే ఆయన అడ్డుకుని ఎటువంటి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వారందరూ అక్కడ దాదాపు ఖమ్మం జిల్లాతో పాటు మహబాదు అట్లాగే కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి 100 మంది పోలీసులను గంటల వ్యవధిలోనే ఖమ్మం రప్పించి మధ్యాహ్నం నుంచే వారందరూ కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రికి నిరసన శాఖ తగలగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలను పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు చాలా స్పష్టంగా చేశారు. ఎంతమందిని అడ్డుకుంటారు, ఎంతమందిని ఈ రకంగా గొంతు నొక్కేస్తారు, వరదల్లో సర్వం కోల్పోయినామని చెప్పి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి పోలీసుల మీద కూడా అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు తిరగబడేటువంటి సంఘటన ఉంది. చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఇస్తామని ప్రకటించినప్పుడు కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 25 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేసి ఆ రోజు ప్రభుత్వాన్ని బదనాం చేసి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు ఇస్తామని ప్రకటించడానికి కూడా వరద బాధితులు గుర్తు చేస్తున్నారు. ఇదే సభలో పోలేపల్లి, ఏదైతే ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలేపల్లి కాన్స్టిట్యూన్సీలో పర్యటించినప్పుడు ఎదురైంది. అక్కడ నుంచి ఖమ్మం నగరానికి 47వ డివిజన్కి వచ్చినాడు. మంచికంటి నగర్ 2లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా స్పష్టంగా అడుగుతున్నారు. పెళ్లి చూపులకు వచ్చినట్టు వచ్చారు, మేమంతా చనిపోయిన తర్వాత మమ్మల్ని చూడడానికి వచ్చారా, ఫోటోలు దిగి పోవడానికి వచ్చారా అంటూ కూడా నిరసన తెలుపుతూ వారంతా కూడా రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి వాహనం చుట్టుపక్కల నిలబడి దండం పెడుతూ రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు టీ న్యూస్ తెర మీద ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. మనకి ఇప్పుడే ఆ సమాచారం అంతా అందుతున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు 2 చోట్ల పర్యటించారు. 2 చోట్ల కూడా ప్రజల నుంచి, వరద బాధితుల నుంచి ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ వస్తూ ఉంది, నిరసన కనబడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది, ప్రభుత్వం ముందు నుంచి సహాయ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ అవేవి చేపట్టకుండా దాదాపు మనం సాధారణంగా లెక్క చేస్తే కూడా ఒక ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అట్లాగే మిగతా మీరు హోల్లో ఉండండి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్న ప్రాంతం నుంచి లైవ్ లో దృశ్యాలు చూద్దాం. అక్కడ ప్రజలంతా అడ్డుకుంటున్న పరిస్థితి, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళిండ్రు, నిన్నటి నుంచి సమస్యలు మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో మీరు రాకుండా ఇప్పుడు వచ్చి ఏం చేయదలుచుకున్నారంటూ ఆ కాన్వాయ్ ని చుట్టుముట్టి ప్రజలంతా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అంతా అడ్డుపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నేను ఎందుకంటే గంటల తరబడి కూడా అక్కడ ప్రజలంతా సహాయం కోసం హాహాకారాలు చేసినా కూడా ఏ ఒక్క నాయకుడు గాని, ఏ ఒక్క అధికారి కానీ రాని పరిస్థితి. చూడటానికి వచ్చారు, అందరూ భాగంగా ఉన్నారు.
మాట్లాడతారు మీకు నేను చూడటానికే వచ్చాను. అందరూ